శాంతి. మురళీధరుడైనటువంటి పాప మనకి మురళిని రోజు వినిపిస్తున్నారు. బాబా అన్నారు, మీ కర్తవ్యం ఏమిటి అంటే మీరు ఇతరులకి ఈ జ్ఞానాన్ని అర్థం చేయించడం. బాబా పిల్లలతో మాట్లాడతారు, పిల్లలకి జ్ఞానాన్ని వినిపిస్తారు. బాబా ఏమీ తన గురించి పరిచయం లేనటువంటి వారికి చెప్పలేరు. అది మనం చేయాల్సినటువంటి కార్యం. చిన్న పెద్ద వృద్ధులు అందరూ ఈ చదువు చదువుకోవచ్చు అని ఈరోజు బాబా పిల్లలందరికీ చదువు పట్ల శ్రద్ధను కలిగించారు. అలాగే మీరు ఇతరులకి ఎలా సేవ చేయాలి అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇది 16 డిసెంబర్ మురళి. మధురమైన పిల్లలు, పావనంగా అయ్యే ఈ చదువు అన్ని చదువుల్లో కల్లా సహజమైనది. దీనిని పిల్లలు, యువత, వృద్ధులు అందరూ చదువుకోవచ్చు. కేవలం 84 జన్మలను తెలుసుకోవాలి. చిన్న పెద్ద భేదభావం లేకుండా అందరికీ ఇదే చదువు బాబా చదివిస్తూ ఉన్నారు. దీంతో పావనంగా అవుతాం. ప్రశ్న: చిన్నవారైనా పెద్దవారైనా ప్రతి ఒక్కరూ ఏ అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి? జవాబు: ప్రతి ఒక్కరూ మురళిని వినిపించే అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీరు మురళీధరుని పిల్లలు. ఒకవేళ మురళిని వినిపించకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఎవరికైనా వినిపిస్తూ ఉన్నట్లయితే నోరు తెరుచుకుంటుంది. మీరు ప్రతి ఒక్కరూ తండ్రి సమానమైన టీచర్గా తప్పకుండా అవ్వాలి. ఏదైతే చదువుకుంటారో దానిని చదివించాలి. చిన్న పిల్లలకు కూడా ఈ చదువును చదివే అధికారం ఉంది. వారు కూడా అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులే. కావున ఈ చదువు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదివించాలి. ఓం శాంతి. ఇప్పుడు శివబాబా జయంతి రానున్నది. దాని గురించి ఎలా అర్థం చేయించాలి? బాబా గత 3 రోజుల నుండి శివరాత్రి పైన మీరు ఎలా అర్థం చేయించాలి, శివ జయంతికి కార్యక్రమం ఎలా చేయాలో ఇప్పటి నుండే ప్లానింగ్ చేసుకోండి అని పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి శివ జయంతి రాబోతుంది కదా, అందుకని బాబా అర్థం చేయిస్తారు. మీరు ఇతరులకి అర్థం చేయించాలి. అంతేకాని ఏ విధంగా బాబా మిమ్మల్ని చదివిస్తారో అలాగే బాబాయే మిగిలిన వారందరినీ చదివించాలని కాదు. శివబాబా మిమ్మల్ని చదివించారు, ఈ శరీరం ద్వారా చదివించారని మీకు తెలుసు. తప్పకుండా మనం శివబాబా యొక్క జయంతిని జరుపుకుంటాం. మనం పేరు కూడా శివుడిదే తీసుకుంటాం. వారు నిరాకారుడు, వారిని శివ అని అంటారు. వాళ్ళు శివుడు జనన మరణ రహితుడు కదా, అతడికి జయంతి ఎలా ఉంటుంది అని అడుగుతారు. ఏ విధంగా నంబర్ వారీగా జరుపుకుంటూ వస్తారనేది మీ అందరికీ తెలుసు. ఇలా జరుపుకుంటూనే ఉంటారు. కావున వారందరికీ అర్థం చేయించవలసి ఉంటుంది. ఆ రోజు శివబాబా పరిచయం ఇవ్వడానికి ఒక మంచి సమయం శివ జయంతి కార్యక్రమం. మనం పేరు కూడా ఎలా పెడతాం? త్రిమూర్తి శివ జయంతి అని. కాబట్టి ఆ పేరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారికి బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వవచ్చు. ఏ విధంగా నంబర్ వారీగా జరుపుకుంటూ వస్తారు అనేది మీకు తెలుసు. ఇలా జరుపుకుంటూనే ఉంటారు. కావున వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి వచ్చి ఈ తనువును ఆధారంగా తీసుకుంటారు. నోరైతే తప్పకుండా కావాలి. అందుకే గోముఖానికి మహిమ ఉంది. ఈ రహస్యం కొంచెం క్లిష్టమైనదే. శివబాబా కర్తవ్యాన్ని అర్థం చేయించాలి. మన అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారి ద్వారానే మనకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. తప్పకుండా భారత్కు అనంతమైన వారసత్వం ఉండేది. ఇది ఇంకెవ్వరికీ లభించదు. భారత్నే సత్యఖండము అని అంటారు, మరియు తండ్రిని కూడా సత్యము అని అంటారు. కావున ఈ విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది. కొందరికి త్వరగా అర్థం కాదు, కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ యోగం మరియు చదువు రెండూ జారిపోయేలాంటివే. అందులోనూ యోగం ఎక్కువగా జారిపోతుంది.
జ్ఞానమైతే బుద్ధిలో ఉండనే ఉంటుంది. ఇకపోతే స్మృతినే గడియ గడియ మరచిపోతారు. మనం ఏ విధంగా 84 జన్మలు తీసుకుంటాము అన్న జ్ఞానమైతే మీ బుద్ధిలో ఉండనే ఉంది. ఎవరికైతే ఈ జ్ఞానం ఉందో వారే బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఏమిటంటే ఎవరైతే మొట్టమొదటి నంబర్‌లోకి వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు అని. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? జ్ఞానం బుద్ధిలో ఉన్నవారు. మొదట ఉన్నతోన్నతంగా ఉన్నవారు లక్ష్మీనారాయణులు. నరుడి నుండి నారాయణుడిగా అయ్యే కథ కూడా ప్రసిద్ధంగా ఉంది. పౌర్ణమి రోజున ఎన్నో చోట్ల సత్యనారాయణుని కథ నడుస్తుంది. మనం నిజంగా బాబా ద్వారా నరుడి నుండి నారాయణుడిగా అయ్యేటువంటి చదువు చదువుకుంటున్నాం. ఇది పావనంగా చేసే చదువు. మరియు ఇది అన్ని చదువుల్లో కల్లా చాలా సహజమైనది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. మరియు ఈ చదువు అనేది అందరికీ ఒక్కటే. వృద్ధులు, పిల్లలు, యువత ఎవరైతే ఉన్నారో అందరికీ ఒకే చదువు. చిన్నపిల్లలకు కూడా హక్కు ఉంది. ఒకవేళ తల్లిదండ్రులు వారికి కొద్ది కొద్దిగా నేర్పించినా సరే. సమయమైతే ఎంతో ఉంటుంది కదా! కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఈ విషయాలను జ్ఞానంలోని చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఎంతోమంది పిల్లలు సెంటర్‌కి వస్తూ మేరా బాబా, మీఠా బాబా ఇలా చిన్న చిన్న శబ్దాలైనా చెప్తారు. ఎవరు బాబా అంటే భగవంతుడు అని చెప్తారు. భగవంతుని రూపం ఏంటి అంటే చెప్తారు. అలా కొద్ది కొద్దిగా అయినా నేర్పించాలి అంటున్నారు. శివబాబాను స్మృతి చేయండి అని పిల్లలకు కూడా నేర్పించడం జరుగుతుంది. ఆత్మ మరియు శరీరం రెండిటికి తండ్రి వేరు వేరు. ఆత్మ యొక్క తండ్రి నిరాకారుడు, శరీరానికి తండ్రి దేహధారి. మరి ఆత్మ పరమాత్మని సంతానం కదా! సంతానంగా ఉన్న ఆత్మ కూడా నిరాకారిగానే ఉంది. ఆత్మిక తండ్రి కూడా నిరాకారుడే. ఆ నిరాకారుడైన శివబాబా మన తండ్రి అని, వారు ఎంతో చిన్నగా ఉంటారు అని కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ విషయాలను బాగా గుర్తుంచుకోవాలి. మర్చిపోకూడదు. ఆత్మైన మనము బిందువులాగా ఉంటాం. చిన్నగా ఉంటాం. అలాగని పైకి వెళ్తే పెద్దగా కనిపిస్తుంది ఆత్మ అని మాత్రం కాదు. క్రిందకు వస్తే చిన్నగా అయిపోతుంది. పైన మాత్రం పెద్ద సైజులో ఉంటుంది. అలా కాదు. అది చిన్న బిందువే. పైకి వెళ్ళినట్లయితే మీకది కనిపించను కూడా కనిపించదు. బిందువు కదా! ఎలా కనిపిస్తుంది? ఇంత దూరం నుండి ఈ భూమిపై నుండి చూస్తే ఆకాశంలో ఉన్న సితారలు ఒక్కొక్కటి చాలా పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటివే మనకి చిన్న స్టార్‌గా కనబడుతుంది. ఇంకా ఆత్మ ఒరిజినల్ సైజులోనే చిన్నగా ఉంటే అది పైకెళ్ళినప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇవి బాగా విషయాల గురించి పిల్లలు ఆలోచించాలి అంటున్నారు. ఆత్మగా ఉన్న మనము శరీరం ద్వారా పాత్రను అభినయించటానికే పైనుండి వచ్చాం. ఆత్మేమీ చిన్నగా పెద్దగా అవ్వదు. ఇంద్రియాలు మొదట చిన్నగా ఉంటాయి. ఆ తర్వాత పెద్దగా అవుతాయి. ఇప్పుడు ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారో అలా మీరు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. నంబర్ వారీగా ఎవరెంత చదువుకున్నారో అంతగానే చదివిస్తారనేదైతే తప్పనిసరి. నేర్పించేందుకు అందరూ టీచర్‌గా కూడా తప్పకుండా అవ్వాలి. తండ్రిలోనైతే జ్ఞానం ఉంది. వారు ఇంత చిన్నని పరం ఆత్మ సదా పరంధామంలో ఉంటారు. ఇక్కడకు ఒకేసారి సంగమంలో వస్తారు. తండ్రిని పిలవడం కూడా ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో అప్పుడే పిలుస్తారు. మీరు వచ్చి మమ్మల్ని సుఖవంతులుగా తయారు చేయండి అని అంటారు. బాబా మీరు వచ్చి మమ్మల్ని పతిత ప్రపంచం నుండి కొత్త సత్యయుగి ప్రపంచానికి తీసుకెళ్ళండి అని ఇచ్చారు. ఇలా పిలిచాము అనే విషయం కూడా మీకు తెలుసు అంటున్నారు. వారు కూడా ఎప్పుడైతే స్వయం వస్తారో అప్పుడే దారిని తెలియజేయగలుగుతారు. బాబా పిల్లలకు జ్ఞప్తికి తెప్పించేటువంటి విధి ఎంత బాగా అనుసరిస్తున్నారంటే ప్రతిదీ మీకు తెలుసు అంట. పిల్లలకి అప్పటి వరకు అది కొత్త విషయమే అయినప్పటికీ కూడా బాబా ఆల్రెడీ మీకు ఇది తెలుసు అంటారు.
దీని ద్వారా ఏమవుతుంది అంటే మన స్మృతి శక్తి ఇంకా డీప్గా లోపలికి వెళ్ళి గత కల్పంలో విన్నటువంటి విషయాలన్నింటినీ మళ్ళీ సర్ఫేస్ పైకి తీసుకొస్తుంది, మళ్ళీ ఇమర్జ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రపంచం మారవలసి ఉంటుందో వారు అప్పుడే వస్తారు. శివబాబా అవతరణ అప్పుడే జరుగుతుంది. ఇవి చాలా సరళమైన విషయాలు, వీటిని నోట్ చేసుకోవాలి. బాబా ఈరోజు ఇది అర్థం చేయించారు, నేను కూడా ఇలా అర్థం చేయిస్తాను అని అనుకోవాలి. ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ కూడా నోరు తెరుచుకుంటుంది. మీరు మురళీధరుని పిల్లలు, మీరు మురళీధరులుగా తప్పకుండా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరుల కళ్యాణాన్ని చేస్తారో అప్పుడే కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. ఆ చదువు అనేది ఇక్కడి కోసమే, కానీ ఇది భవిష్య కొత్త ప్రపంచం కోసం. అక్కడైతే సదా సుఖమే ఉంటుంది, అక్కడ విసిగించే పంచవికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ మనము రావణ రాజ్యంలో అనగా పరాయి రాజ్యంలో ఉన్నాం. మీరే మొదట మీ రాజ్యంలో ఉండేవారు. మీరు కొత్త ప్రపంచమని దానిని అంటారు. తర్వాత భారత్ని పాత ప్రపంచమని అంటారు. కొత్త ప్రపంచంలో భారత్ అని అంటారు. అంతేకాని కొత్త ప్రపంచంలో ఇస్లాంలు బౌద్ధులు అని మాత్రం అన్నారు. అలా అన్నారు. తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని మేల్కొల్పుతారు. ఇప్పుడు ఈ విషయం మీ బుద్ధిలో ఉంది. డ్రామాలో శివబాబా పాత్రే అలా ఉంది, అందరినీ జాగృతం చేయటం, మేలుకొల్పటం. ఎందుకంటే అర్ధకల్పం నిద్ర, అది ఏ ట్యాబ్లెట్ కూడా దాని నుండి మేల్కొల్పదు. అర్ధకల్పం నుండి నిద్రపోయిన వారిని మేల్కొల్పే విధానము భగవంతుడికే తెలుసు. అందుకే బాబా అంటున్నారు, భారత్ ఏ మొదటి దేశము, భారత్నే వారు వచ్చి స్వర్గంగా తయారు చేస్తారు. మొదటి దేశమైన భారత్నే స్వర్గమని అంటారు. భారత్ యొక్క ఆయుష్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. లక్షల సంవత్సరాలు అని అన్నట్లయితే అది అన్లిమిటెడ్ అయిపోతుంది. లక్షల సంవత్సరాల విషయం ఏది స్మృతిలోకి రాలేదు. కొత్త భారత్ ఉండేది, ఇప్పుడు దానిని పాత భారత్ అని అంటారు. భారతే కొత్త ప్రపంచంగా ఉంటుంది. మనం ఇప్పుడు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నామని మీకు తెలుసు. తండ్రి సలహా ఇచ్చారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ కొత్తగా పవిత్రంగా అవుతుంది అని. శరీరం కూడా అప్పుడు కొత్తదే లభిస్తుంది. ఆత్మ శరీరం రెండు సతో ప్రధానంగా అవుతాయి. మీకు రాజ్యము సుఖం కొరకే లభిస్తుంది. ఈ డ్రామా కూడా అనాదిగా తయారు చేయబడి ఉంది. కొత్త ప్రపంచంలో సుఖం మరియు శాంతి రెండూ ఉంటాయి. అక్కడ తుఫాన్లు మొదలైనవేవి ఉండవు. అనంతమైన శాంతిలో అందరూ శాంతిగా అయిపోతారు. ఇక్కడ అశాంతి ఉంది, కావున అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యయుగంలో అంతా శాంతిగానే ఉంటారు. ఇవి అద్భుతమైన విషయాలు కదా. ఇది అనాదిగా తయారు చేయబడిన ఆట. ఇవి అనంతమైన విషయాలు. వారు హద్దులోని బ్యారిస్టరీ, ఇంజనీరింగ్ మొదలైనవి చదువుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో అనంతమైన జ్ఞానం ఉంది. ఒకేసారి బాబా వచ్చి అనంతమైన డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అనంతమైన డ్రామా ఎలా నడుస్తుంది అన్న మాట కూడా ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. సత్యత్రేతాయుగాలు తప్పకుండా గతించిపోయాయి. అందులో వీరి రాజ్యం ఉండేది. వీరు అంటే ఇక్కడ లక్ష్మీనారాయణులు అని అర్థం. త్రేతాలో రాముని రాజ్యం ఉండేది, సీతారాముల రాజ్యం. ఆ తర్వాత మళ్ళీ ఇతర ధర్మాలు వచ్చాయి. ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు, ఇలా అన్ని ధర్మాల గురించి పూర్తిగా మీకు తెలుసు. ఇవన్నీ 2500 సంవత్సరాల్లోనే వచ్చాయి. అందులో 1250 సంవత్సరాలు కలియుగం. లెక్కంతా ఉంది కదా. సృష్టి ఆయుషే 2500 సంవత్సరాలు అని కాదు, అలా కాదు. సృష్టి ఆయుష్ అయితే 5000 సంవత్సరాలని మనకు తెలుసు కదా. అచ్చా, ఇంకా ఎవరు ఉండేవారు అన్నది కూడా ఆలోచించడం జరుగుతుంది. వీరికంటే ముందు తప్పకుండా దేవీ దేవతలు ఉండేవారు, కూడా మనుష్యులే, కానీ వారు దైవీ గుణాలు కలిగిన వారు అని అంటారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు 2500 సంవత్సరాలు ఉంటారు. మిగిలిన సగభాగంలో
వారందరూ ఉంటారు. దీనికన్నా ఎక్కువ లెక్క అయితే ఏది వెలువడదు. అర్ధకల్పం సూర్యవంశీ చంద్రవంశీయులు, మిగతా అర్ధకల్పం మిగతా మతాల వారు, బౌద్ధీయులు, క్రిస్టియన్లు, ఇస్లాములు, అలా మిగతా అందరూ కూడా. ముప్పావు, సగము, పావు ఇలా 4 భాగాలు ఉన్నాయి కదా. మొత్తము, ముప్పావు, సగము, పావు ఇలా 4 భాగాలు ఉన్నాయి కదా. నియమానుసారంగా భాగాలు చేస్తారు కదా. సగం సమయమైతే వీరున్నారు. సత్యయుగంలో సూర్యవంశీ రాజ్యము, త్రేతాలో చంద్రవంశీ రామరాజ్యము అని అంటారు కూడా. దీనిని మీరు నిరూపించి చెప్తారు. కావున ఎవరైతే మొట్టమొదట సత్యయుగంలోకి వస్తారో తప్పకుండా అందరికన్నా ఎక్కువ ఆయుష్ వారికే ఉంటుంది. కల్పమే 5,000 సంవత్సరాలది. వారు 84 లక్షల యోనులు అని అనేస్తారు. కావున కల్పం ఆయుష్ను కూడా లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. దాన్నెవ్వరూ అంగీకరించలేరు కూడా. అంత పెద్ద ప్రపంచం ఉండలేదు కూడా. కావున తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అదంతా అజ్ఞానము మరియు ఇది జ్ఞానము. జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది ఇది కూడా ఎవరికీ తెలియదు. జ్ఞానసాగరుడైతే ఒక్క తండ్రే. వారే ముఖము ద్వారా జ్ఞానాన్ని ఇస్తారు. గోముఖము అని అంటారు. ఈ గోమాత ద్వారా మిమ్మల్ని అందరినీ దత్తత తీసుకుంటారు. ఎవరిక్కడ గోమాత? బ్రహ్మబాబా. ఈ కొద్ది విషయాలను అర్థం చేయించడం అయితే చాలా సహజం. ఒకరోజు అర్థం చేయించి వదిలేస్తే ఇక బుద్ధి ఇతర విషయాలలో నిమగ్నం అయిపోతుంది. స్కూల్లో ఒకరోజు చదివిస్తారా లేక రెగ్యులర్గా చదివిస్తారా? రెగ్యులర్గా చదువుకోవాల్సి ఉంటుంది కదా. జ్ఞానాన్ని ఒక్కరోజులో అర్థం చేసుకోలేరు. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు కాబట్టి తప్పకుండా చదువు కూడా అనంతమైనదే. వారు అనంతమైన రాజ్యాన్ని ఇస్తారు. భారత్లో అనంతమైన రాజ్యం ఉండేది కదా. ఈ లక్ష్మీనారాయణులు అనంతమైన రాజ్యాన్ని పరిపాలించేవారు. వీరు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు అని అడిగేందుకు అసలు ఈ విషయాలు ఎవ్వరికీ స్వప్నంలో కూడా లేవు. వారిలో పవిత్రత కూడా ఎక్కువగా ఉండేది. వారు యోగులు కదా, అందుకే ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనమే యోగులుగా ఉండేవారిమి. మళ్ళీ 84 జన్మలు తీసుకొని భోగులుగా కూడా తప్పకుండా అవ్వాలి. వీరు కూడా తప్పకుండా పునర్జన్మల్లోకి వచ్చి ఉంటారని మనుషులకు తెలియదు. వీరిని భగవాన్ భగవతి అని అనరు. వీరికన్నా ముందు 84 జన్మలను తీసుకునేవారు ఇంకెవరూ లేరు. మొట్టమొదట ఎవరైతే సత్యయుగంలో రాజ్యం చేస్తారో వారి 84 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ నంబర్ వారీగా క్రిందకు వస్తారు. ఆత్మ అయిన మనమే దేవతగా అవుతాం. మళ్ళీ మనమే క్షత్రియులుగా అవుతాం. డిగ్రీ తగ్గుతుంది. పూజ్యుల నుండి పూజారీలుగా అవుతారు కూడా. ఇలా బాబా అర్థం చేయిస్తున్నారు. సతో ప్రధానుల నుండి మళ్ళీ తమో ప్రధానులుగా అవుతారు. పునర్జన్మలను తీసుకుంటూ క్రిందకు వెళ్ళిపోతారు. ఇదెంత సహజం. కానీ మాయ ఎటువంటిది అంటే అది అన్ని విషయాలను మరిపింపజేస్తుంది. ఈ పాయింట్లన్నిటినీ పోగు చేసి పుస్తకం మొదలైనవి తయారు చేయవచ్చు. కానీ అవేవి ఉండవు. అవి అల్పకాలికంగానే ఉంటాయి. తండ్రి గీతనేమీ వినిపించలేదు. తండ్రి ఇప్పుడు ఎలా అయితే అర్థం చేయిస్తున్నారో అలాగే అర్థం చేయించారు. అంటే బాబా ఏమి శ్లోకాల రూపంలో సంస్కృతంలో వినిపించలేదు. ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. ఈ మొత్తం అంతా ఏదైతే ఉందో అంతా వినాశనం జరిగినప్పుడు తగలబడుతుంది. సత్యత్రేతాయుగాల్లో పుస్తకాలేవీ ఉండవు. మళ్ళీ భక్తి మార్గంలో తయారవుతాయి. ఎన్ని పుస్తకాలు తయారవుతాయి? ఎన్ని వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, భాగవతం, పురాణాలు ఎన్ని ఉన్నాయి. రావణుణ్ణి కూడా తయారు చేస్తారు. కానీ తెలుసుకోకుండా తయారు చేస్తారు. ఏమీ చెప్పలేకపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు. అతన్ని ప్రతి సంవత్సరము తయారు చేస్తారు మరియు కాలుస్తారు. కావున తప్పకుండా అతను పెద్ద శత్రువే కదా. కానీ అతను ఏ విధంగా శత్రువు అవుతాడు అనేది ఎవరికీ తెలియదు. సీతను అపహరించాడు కావున అతని శత్రువేమో మనందరికీ అని అనుకుంటారు. కానీ అలా చూస్తే
మరి మొత్తం శాస్త్రాలలో వినిపించిన కథలలో ఎంతోమంది రాక్షసులు అలా ఎన్నో తప్పులు చేసిన వారు ఉన్నారు. కేవలం రావణుణ్ణి అలా ఎందుకు ప్రతి సంవత్సరం తగలబెడుతున్నారు? ఇది అర్థం చేసుకోరు. రాముని సీతను అపహరించాడు. కావున అతడు పెద్ద బందిపోటే కదా! ఎప్పుడు అపహరించాడు మరి? త్రేతాలో అనాలా? లేక త్రేతా అంతిమంలో అనాలా? ఈ విషయాల గురించి ఆలోచించండి అంటున్నారు. ఆలోచించాలి. ఎప్పుడో అయితే అపహరించి ఉంటాడు. ఏ రాముని యొక్క సీత అపహరించబడింది? సీతారాముల రాజధాని కూడా నడిచింది కదా! ఒక్క సీతారాములే ఉండేవారా? శాస్త్రాల్లో ఈ విషయాలను ఒక కథగా వ్రాశారు. ఏ సీత అని ఆలోచించడం జరుగుతుంది. సీతారాములు 12 మంది ఉంటారు కదా! మరి అందులో ఏ సీతను అపహరించాడు? తప్పకుండా చివరి సీతనే అపహరించి ఉంటాడు. లాస్ట్ సీత త్రేతాయుగం అంతిమంలో, అంటే 12 జన్మల్లో లాస్ట్ జన్మలో రాముని సీత అపహరించబడింది అని అంటారు. వాస్తవానికి రాముని రాజ్యంలో మొత్తం సమయమంతా ఒక్కరి రాజ్యమే ఉండదు కదా! తప్పకుండా వంశావళి ఉంటుంది. మరి ఏ నంబర్ సీత అపహరించబడింది? ఈ విషయంలో మీరు ఆలోచించండి. ఇవన్నీ మంచిగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలైన మీరు చాలా శీతలతతో ఎవరికైనా ఈ రహస్యాలని అర్థం చేయించవచ్చు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మనుష్యులు ఎంతగా ఎదురుదెబ్బలు తింటూ తింటూ దుఃఖితులుగా అయిపోయారు. ఎప్పుడైతే అతి దుఃఖితులుగా అవుతారో అప్పుడు బాబా దుఃఖాల నుండి విడిపిస్తారు. ఎందుకంటే అందరు పిలుస్తారు, బాబా ఈ దుఃఖం నుండి విడిపించండి అని ఆర్తనాదాలు చేస్తారు. రావణుడు అంటూ ఎవరూ లేరు కదా! ఉన్నట్లయితే తమ రాజును వారు ప్రతి సంవత్సరం ఎందుకు కాలుస్తారు? ఈ రావణునికి తప్పకుండా భార్య కూడా ఉంటుంది. మండోదరిని చూపిస్తారు. మండోదరి బొమ్మను తయారు చేసి కాల్చడం అనేది ఎప్పుడూ చూడలేదు. కావున తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇదంతా అసత్యమైన మాయ, అసత్యమైన శరీరం, అసత్యమైన కాయ అంటారు శరీరాన్ని. ఇప్పుడు మీరు అసత్యమైన మానవుల నుండి సత్యమైన దేవతలుగా అవ్వడానికి కూర్చున్నారు. తేడా అయితే ఉంది కదా! అక్కడైతే ఎల్లప్పుడూ సత్యమే చెప్తారు. అది సత్యఖండం, ఇది అసత్యఖండం. కావున ఇక్కడ అసత్యమే చెప్తూ ఉంటారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానసాగరుడైన తండ్రి ఏ అనంతమైన చదువునైతే రోజు చదివిస్తారో దానిపై విచార సాగర మంతనం చేయాలి. ఏదైతే చదివారో దానిని ఇతరులకు కూడా తప్పకుండా చదివించాలి. సెకండ్ పాయింట్, ఈ అనంతమైన డ్రామా ఎలా నడుస్తుంది? ఈ అనాదిగా తయారు చేయబడిన డ్రామా ఎలా ఉంది? ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకొని అర్థం చేయి. మొత్తం ధారణలో పాయింట్స్ అన్నీ కూడా ఇంచుమించుగా ఒకటే. ఈ పాయింట్లో బాబా విచార సాగర మంతన చేసి మంచిగా చింతన చేయండి, రోజు చదువుకోండి అంటున్నారు. బాబా వినిపించేటువంటి చదువును మంచిగా చదువుకోవాలి, ఇతరులకి చదివించాలి. సెకండ్ పాయింట్లో డ్రామా రహస్యాలను అర్థం చేసుకోండి అంటున్నారు. అవి కూడా ఇతరులకి అర్థం చేయించడానికి వరదానం. పవిత్రత యొక్క శ్రేష్ఠ ధారణ ద్వారా ఒకే ధర్మం యొక్క సంస్కారం కలిగిన సమర్థ సామ్రాట్ భవ. పవిత్రత యొక్క శ్రేష్ఠ ధారణ ద్వారా ఒకే ధర్మం యొక్క సంస్కారం కలిగిన సమర్థ సామ్రాట్ భవ. వివరణ: మీ స్వరాజ్యం యొక్క ధర్మం అనగా ధారణ పవిత్రత. ఒకే ధర్మము అనగా ఒకే ధారణ. స్వప్నం లేక సంకల్పం మాత్రం కూడా అపవిత్రత అనగా ఇతర ధర్మం ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థము లేక వికల్పము యొక్క నామరూపాలు కూడా ఉండవు.
ఈ అర్థం లేక వికల్పం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఇటువంటి సంపూర్ణ పవిత్రత సంస్కారాన్ని నింపుకున్న వారే సమర్థ సామ్రాట్గా పిలువబడతారు. ఇప్పటి శ్రేష్ఠ సంస్కారాల ఆధారంగానే భవిష్య ప్రపంచం తయారవుతుంది. ఇప్పటి సంస్కారాలే భవిష్య ప్రపంచానికి ఫౌండేషన్, పునాదిగా ఉంటాయి. స్లోగన్: ఎవరికైతే ఒక్క పరమాత్మునితో సత్యమైన ప్రీతి ఉంటుందో వారే విజయీ రత్నాలుగా అవుతారు. ఒక్క పరమాత్మునితో సత్యమైన ప్రీతి ఉన్నవారు విజయీ రత్నాలుగా అవుతారు. గీతలో ఉన్న వాక్యం ఇది: ప్రీతి బుద్ధి విజయంతి. ప్రీతి ఉంటే విజయం పొందు. ఈరోజు చాలా మంచి నష కలిగించేటువంటి స్వమానం: నేను సమర్థ సామ్రాట్ను. సమర్థ సామ్రాట్. రోజంతా మనం మన ప్యూరిటీ ధారణ పైన అటెన్షన్ ఇవ్వాలి. పవిత్రతయే శ్రేష్టత, మహానత. పవిత్రతనే మన యొక్క పరిచయంగా మారాలి. అలాంటి సమర్థ అనుభవం. ఓం శాంతి.